పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతన్ని జ్ఞాపకము నన్ను విడవకున్నది. చూసారా? చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ శుద్ధీకరణ కూడికల్లో ప్రభువా, మా వ్యక్తిత్వాలను మీ పాద సన్నిధికి తెస్తూ నీ పరిశుద్ధ గ్రంథంలోని వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో తండ్రి, మమ్మల్ని మేము సరిచేసుకొని మీ పాద సన్నిధికి వచ్చుటకు సహాయం చేయమని, ఈ మాటలు ప్రతి హృదయాన్ని వెలిగించుటకు, శుద్ధి చేయుటకు నీ కృప అనుగ్రహించమని యేసు నామములు అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిమును దేవుడు చూసారా? ఈ ఎఫ్రాయిము ఎవరయ్యా అని చెప్పంటే, ఎఫ్రాయిము యోసేపు యొక్క సంతానం. యోసేపు యొక్క సంతానం, యోసేపు యొక్క కుమారుడు, రెండవ కుమారుడు. యాకోబు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇద్దరు కుమారులను యోసేపుకుంటే వారిలో మరి ప్రత్యేకించి యాకోబు కూడా ఎఫ్రాయిం తల మీద చేపెట్టాడు. చూడండి, ఈ ఎఫ్రాయిము ఒక నీతిమంతుడైనటువంటి యోసేపు కుమారుడు. నీతిమంతుడైన యోసేపు యొక్క కుమారుడు. యోసేపుని గురించి మనకు తెలుసు కదా. యోసేపు అన్నల చెడుతనమును తీసుకొచ్చి తల్లిదండ్రికి చెప్పినవాడు. చిన్న వయసులోనే దేవుని దర్శనాన్ని పొందుకున్నవాడు. దేవుడు ఒకానొక రోజు నన్ను గొప్ప వ్యక్తిని చేస్తాడని విశ్వసించినవాడు. అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి భక్తుని కడుపున ఎఫ్రాయిము అనేవాడు జన్మించాడు. ఈ ఎఫ్రాయిమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎఫ్రాయిమీన ఎంత ప్రేమ అని మనం ఆలోచన చేస్తే అంత ప్రేమను వ్యక్తపరిచిన వాడుగా కనిపిస్తాడు. కాబట్టి దేవునికి ఎంత ప్రేమ అంటే తన పిల్లల విషయంలో దేవుడు అంతగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. అయితే చూడండి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేవాడుగా లేడు. మీరు ఒకసారి హోషేయ గ్రంథానికి కూడా మీరు వస్తే ఎఫ్రాయిము గురించిన మాట చదువుకుందాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము చూడండి ఒకసారి. 9వ అధ్యాయం తీశారా? హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఏమన్నదమ్మా అక్కడ? ఎఫ్రాయిము మొత్తబెడను, వారి వేరు ఎండిపోయెను. చూసారా? ఏమైపోయింది? ఎఫ్రాయిము వేరు కుళ్ళు పట్టిపోయిందంట. ఎఫ్రాయిము వేరు కుళ్ళు పట్టిపోయింది. ఈ ఎఫ్రాయిము ఎవరితను? యోసేపు యొక్క కుమారుడు. కాబట్టి ఈ ఎఫ్రాయిమును గురించి దేవుని వాక్యం ఏమంటుంది? నా ముద్దు బిడ్డ. ఇటువంటి దేవుడికి ఇష్టడైన వాడు ఎందుకు ఇలా ఎండిపోవలసి వచ్చింది? చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఆ ఎఫ్రాయిము సంతతిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అనేక విషయాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఎఫ్రాయిము ఒక నీతిమంతుడైనటువంటి యోసేపు కుమారుడు. ఈ మాట గుర్తుంచుకోవాలి. నీతిమంతుల పిల్లలు విడవబడుట కానీ, భిక్షమెత్తుట కానీ
నిన్ను చూడలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా నీతిని నా రాజ్యమును వెతకండి. నీతిమంతుడు నీతిమంతుడిని వెంబడిస్తాడు, అనీతిమంతుడు అనీతిమంతునితో సహవాసము చేస్తాడు. మంచివాడు మంచివానితో సహవాసం చేస్తాడు, చెడ్డవాడు చెడ్డవానితో సహవాసం చేస్తారు. కాబట్టి ఇక్కడ వాక్యం అంటది విశ్వాసికి విశ్వాసి పొత్తుగా సహవాసముగా ఉండాలి. కాబట్టి అయితే ఇక్కడ ఎఫ్రాయిమును గురించి మనం ఆలోచన చేస్తే, ఎఫ్రాయిము ఏరు ఎండిపోయిందని ఇక్కడ మనం చూస్తాం, కుళ్ళు పట్టిపోయింది. వారు ఫలమియరు, వారు పిల్లలు కనినను, వారి గర్భములో నుండి వచ్చు సొత్తును నేను నాశనము ఎంత భయంకరమైన మాట అండి ఇది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. పిల్లలు ఇస్తాడు కానీ పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉండరు. ఎందుకు? ఎఫ్రాయిములో దేవుడు ఎన్నో లోపాలు చూసి అయినా సరే దేవుడు ప్రేమిస్తూనే వస్తున్నాడు. మీరు అక్కడే ఉంటుంది 6వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే ఎఫ్రాయిమును గురించిన మాట చదవండి. ఆ మాట 7వ అధ్యాయము 8వ వచనం. అక్కడే ఎఫ్రాయిము కాదమ్మా, అన్యజనులతో కలిసి పోయెను. ఎఫ్రాయిము ఏం చేశాడంట? అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయాలని అప్పము వంటి వాడాయను. ఏమైపోయాడు ఎఫ్రాయిము? ఎవడు తిప్పివేయలేని అప్పడం వంటి వాడు. చూసారా? ఒక నీతిమంతుడి పిల్లలు, నీతిమంతుని నిజాయితీపరుడు యోసేపు ఎప్పుడు నీతి తప్పలా. యోసేపుని గురించి ఇంకొక మాట ఏంటంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పొరపాటున కూడా చెడుతనం అనేది తన దరిదాపులోకి రాకుండగా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎఫ్రాయిము అక్కడ పాపానికి దూరంగా పారిపోయినట్లుగా లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. దూరంగా పారిపోయాడు పాపానికి, పాపం దగ్గరకు రానివ్వలేదు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపము. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన యోసేపు సంతతికి చెందినటువంటి యోసేపు కుమారుడు మళ్ళీ ఎఫ్రాయిము తప్పిపోయాడు. అక్కడ అన్యజనులతో కలిసి పోయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అన్యజనులతో కలిసిపోయాను. అన్యజనులతో కలిసిపోయినట్టేంటి? కాని పనులు చేస్తున్నాడు, దేవునికి విరుద్ధమైన నడక నడుస్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవిస్తున్నాడు. ఈనాడు చాలామంది సేవకుల పిల్లలు కూడా వారి జీవితాల్లో భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చిపెట్టుకొని చివరికి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరు? నీతిమంతుల పిల్లలే, భక్తిపరుల పిల్లలే, క్రైస్తవ పిల్లలే, క్రైస్తవులను చెప్పుకున్న వారే, మార్తమ్మ అని పేరు పెట్టుకున్న వాళ్ళే, మరియదాస్ అని పేరు పెట్టుకున్న వాళ్ళే, యేసేపు అని పేరు పెట్టుకున్న వాళ్ళే. కానీ దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? దేవుడు అంటాడు, నా ముద్దు బిడ్డ, అంత దూరమైపోయినటువంటి వాడిని విడిచడం దేవునికి ఇష్టము లేదు. ఎందుకు? మానవుడు దేవుని పోలిక. ఆయన ఎంతో ప్రేమించి తనకిష్టంగా మరి తన పోలికగా చేసుకున్నటువంటి మనిషి విషయంలో ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. చూసారా నా ప్రేమైన దేవుని బిడ్డారా? ఈ ముద్దు బిడ్డ పరిస్థితి ఏమైందని చెప్పంటే, ఏరు కుళ్ళిపోయింది. ఏం కుళ్ళిపోయింది? ఏరు అనగా ఏంటి? పునాది. జీవితం కుళ్ళు పట్టిపోతుంది, భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. ఇంకొకటి ఎఫ్రాయిం గురించి అక్కడే కింద వచనం ఉంటుంది చూడండి, 7వ అధ్యాయంలోనే 11వ వచనం కూడా ఇక్కడ చూస్తే, ఎఫ్రాయిము బుద్ధి లేనుడైపోయాడు, పిరికోడైపోయాడు. పిరికోడు అంటే ఏంటి? వాడు అపవాదికి లోబడిపోయాడు. వాడి జీవితాన్ని అపవాదికి ఒప్పజెప్పుకుంటున్నారు. అది త్రాగుడా, తినుడా, తిరుగుడా, దేవునితో గడపవలసిన వారు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు
దేవుడు ఆనందించేటట్టుగా దేవుని ముఖదర్శనం చేసుకొని దేవుని ముఖకాంతిలో జీవించవలసినటువంటి బిడ్డలు పాడైపోయి భ్రష్టులైపోతుంటే, భ్రష్టులైన పిల్లలారా అంటాడు, చెరుపు చేయు పిల్లలు భ్రష్టులైన బిడ్డలైపోతున్నారు. భక్తుడు ఎంతగానో వ్యాకులత, దేవుడు ఎంతగానో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిరికివాడు అన్యులతో కలిసిపోయేటువంటి గుంపు క్రైస్తవ గుంపే. ఏరు చెడిపోయింది, ఏరు జీవితం పాడైపోయింది. పాడైపోయినటువంటి జీవితాలు జాగ్రత్తగా గమనించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఎఫ్రాయిము గురించి. ఎన్నో అయినా సరే ఎఫ్రాయిం వేళ ఎంతో దేవుడు మమకారం కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? తను ఏదైనా ఒకరోజు మార్చుకుంటాడేమో అని. చూస్తారా? దేవుని వాక్యము యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 17వ వచనం, ఎందుకు ఏరు కుళ్ళిపోయిందో అక్కడ చెప్పబడింది. ఏమ్మా ఏం చెప్పండి, ఏమని? ఇత్తనము మట్టి పెడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది. చూసావా? ఇత్తనం ఏం చేసింది? మట్టి పెడ్డల మధ్య పడింది. మట్టి ఎక్కడ పడింది? ఇది మట్టి పెడ్డల మధ్య ఉంటుంది. నిజమే, మట్టిలో నుంచే మొలకెత్తేది ఇత్తనం. ఇత్తనంలో నుంచి మొలక రావాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏమయ్యా అని చెప్పంటే, ఉండవలసిన స్థితి లేదు. అతిగా మట్టి పెడ్డలు అనేది. మట్టి పెడ్డలు, మట్టిలో నుంచి అయితే పుట్టేది పెరిగేది అది. కానీ మట్టి పెడ్డలు అనగా శరీర కోరికలు. ఏంటివి? శరీర కోరికల వలన ఆ మొలక వచ్చింది. కానీ అది ఆ పెడ్డల మధ్య నుంచి బయటికి రక్షణ పొందావు, కానీ శరీర కోరికలు నిన్ను అణచివేస్తున్నాయి. ఐహిక విచారముల వలన. చాలా వేదనకరమైన విషయము. ఆశీర్వదించబడవలసిన నీవు, దేవుని మహిమ చేత నడిపించబడవలసిన నీవు, దేవుని బిడ్డలకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథములో. మట్టి పెడ్డల కింద ఏమైపోయింది? ఇత్తనము కుళ్ళిపోయింది. ఏమైపోయింది? కుళ్ళిపోతుంది. పాడైపోతున్నాయి జీవితాలు, పాడైపోతున్నాయి. మట్టి దేహాన్ని చూసి మురిచిపోయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కుళ్ళిపోయిన వేరు ఇది. ఏ వేరు ఇది? కుళ్ళిపోయిన వేరు. ఎఫ్రాయిము జీవితం గురించి కుళ్ళిపోయిన స్థితి. అయినా ప్రభు వాత్సల్యత కలిగి ఉన్నాడు. మరలా ఏదో ఒక రకంగా నేను కాపాడుతానని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన కాపాడాలి అని, ఆశీర్వదించాలి అని, బాగు చేయాలని ఆయన ఎంతగానో ఆయన ఎదురు చూస్తున్నాడు. బుద్ధి వస్తుందేమో అని చెప్పేసి. ఏమొచ్చుదని? బుద్ధి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె. ఆ పాపం నుంచి బయటికి రావాలంటే పాపం ఏం చేస్తుందని పిరికితనం, పిరికి గుండె, బుద్ధి లేని తత్వం. తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చిన తర్వాత వస్తే ప్రయోజనమే ఉంది అన్నట్టుగా బుద్ధి వచ్చింది. ఇప్పుడైనా సరే దేవుడి ఈ అవకాశం ఎందుకు? ఈ హెచ్చరిక ఎందుకు? ఈ మాటలు ఎందుకు? అందరు వింటారని కాదు, అందరూ వినరని కాదు. అందరూ వినకపోయినా ఈ మాటలు చెప్పవలసిన బాధ్యత ఉంది. తన సేవకుల మీద దేవుడు భారం పెట్టాడు. మానవ జీవితము దేవుని పోలికతో ఉండవలసిన వారు, దేవుని మహిమ చేత ప్రకాశించవలసినటువంటి దేవుని బిడ్డలుగా ఉండవలసిన వారు ఇప్పుడు ఏమైపోతున్నారంటే వారు ఎండిపోతున్నారు. వారి ఏరు కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది. వారి జీవితాలు పతనావస్థలోకి వెళ్ళిపోతున్నాయి. దేవుడు ఎంతో ఆశీర్వదించాలని, ఆయన ఎంతో హెచ్చించాలని తన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము బిడ్డలు ఎట్టుండాలంటే దేవునికి మహిమకరంగా జీవించాలి. ఎలా జీవించాలి? మహిమకరంగా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఎవరైనా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా, పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి.
మచ్చ, డాగు, కలంకము లేని జీవితాన్ని మనము సంతరించుకోవాలని ప్రభు కోరిక. దేవునికి స్తోత్రం. అందుకే ఈ శుద్ధీకరణ కూడిక, ఈ ఉపవాసం అనే కూడికలు ఏదంటే మన శరీరాన్ని మనము ప్రభుకు అర్పించుకొని ఆయన మీద నిమగ్నమై మన జీవితాల్లో ఏదైనా ఒక కార్యము దేవుడు చేయాలని. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనము ఆయన శరీరమును, ఆయన రక్తమును మనము భుజించబోతున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తమును భుజించేటప్పుడు మనము జాగ్రత్తగా నిబద్ధతతో చెయ్యాలి. అర్థమవుతుంది మాటలో? ఎటబడితేట మనము ఎందుకంటే మన మాట, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మనం ఏ పరిస్థితుల మధ్య, ప్రతికూలత మధ్య నెల రోజులు ఉన్నామో అవన్నీ సరి చేసుకొని ప్రభు పాదాల దగ్గర శుద్ధీకరణతో అంతఃకరణ శుద్ధి, రంగం శుద్ధి చేసుకోవాలి. వెలపట శుద్ధి కాదు, లోపల శుద్ధి. గిన్నె లోపల గడగాలి, బయట గడగడం కాదు. ఆత్మను శుద్ధి చేసుకోవాలి. దేవునికి ఎంత నేను ఇష్టంగా బ్రతికాను, నా దేవునికి ఎంతవరకు నేను కనిపించేటంతగా జీవిస్తున్నాను. నిజంగా నేను వెళ్ళేటప్పుడు విశ్వాసం చెప్పుకుంటున్నారా, నా గురించి క్రైస్తవులను చెప్పుకుంటున్నారా? ఇలా మనము పరీక్షించుకోవడానికే ఈ ప్రార్థన కూడిక. దేవునికి స్తోత్రం. పరిశోధించుకోవాలి. మనము ప్రభు సన్నిధిలో మాట్లాడేది, ప్రభుతో మాట్లాడడానికి మనం సిద్ధపడాలి. ప్రభుతో మాట్లాడేటప్పుడు మనమన్నీ మర్చిపోయి ప్రభువును, ఆయనతో మాట్లాడుకోవాలి. మన అవసరతలు చెప్పుకోవాలి, విచారణ చేయాలి ఆయన దగ్గర. ఇలాగా. ఎందుకంటే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని బిడ్డలు నీతిమంతులుగానే బ్రతుకుతే దేవుడు సంతోషిస్తాడు. అనీతిమంతులుగా బ్రతకడం దేవునికి ఇష్టము కాదు. తిండి కోసము, బ్రతకడం కోసం, బట్ట కోసం కాదు భక్తి. మనము దేవుని మహిమలో ప్రకాశించడం కోసం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట ఏంటంటే, ఇంతవరకు మనం మంచిదే, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, మన ఏరు చక్కగానే ఉంది. కానీ జాగ్రత్తగా మన స్థితిని కాపాడుకోవాలి. చూడండి ఒక మాటలో దేవుని వాక్యంలో చూస్తే, ఎందుకంటే మనకు ఈ ఏరు చెడిపోయింది, ఇది భయంకరమైన స్థితిలో ఉంది. ఎందుకంటే దాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ మనం హెబ్రీ పత్రికలు మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫ్రాయిము యొక్క ఏరుని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఏశావును గురించి మాట్లాడుతూ చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. 15వ వచనం, 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరా పరుట వలన. చూసారా, ఏ ఏరు? చేదైన వేరు ఏదైనను మొలచి, అది ఏదైనను చేదైన వేరు. జాగ్రత్త చూసుకోవాలా. రకరకాల ఏర్లు మొలుస్తాయి. ఆ ఏర్లు మొలవకుండా చూసుకోవాలి. చేదైన వేరు మొలుస్తుందేమో జాగ్రత్తగా గమనించాలి. చేదైన వేరు ఏం చేస్తారు? చేదు తింటామా? చేదును పారవేస్తాం. ఏరు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. విత్తనం మట్టి బిడ్డల మధ్య పాడైపోకుండా మన విత్తనాన్ని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. మంచి నేలన పడిన విత్తనం, విత్తనం అనగా వాక్యము. విత్తనం అంటే ఏంది? వాక్యము. ఇది ఎక్కడ పడింది? మట్టి బిడ్డల మధ్య. విత్తనము మట్టి బిడ్డల మధ్య అనగా ఐహిక విచారాలు, భౌతికమైన ఆలోచనలు, భౌతికమైన కోరికలు, భౌతికమైన బ్రతుకు. ఆ బ్రతుకులో నుంచి మనం బయటికి రావాలి. విత్తనము వాక్యము మన హృదయంలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఆ ఫలించిన వాక్యము అది చేదుగా మారకూడదు. చేదంటే ఏంది? భక్తిహీనత.
భక్తి లేని జీవితము చేదు, దేవునికి విరుద్ధమైన జీవితము చేదు, దేవునికి శాపగ్రస్తమైన జీవితం చేదో. దేవుడు ఆయన పోలికగా నిన్ను పుట్టించుకొని ఆయన ఆత్మను నీలోనికి ఊదితే నరుడు జీవాత్మ ఆయను. ఆ ఆత్మను నువ్వేం చేస్తున్నావు? నీ హృదయం ఎలాగుంది? వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. పరిశుద్ధత కావాలి. ఎఫ్రాయిము, యోసేపు పరిశుద్ధుడు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం తను చెరసాల్లోకి వెళ్ళాడు. అర్థమవుతుందా? చెరసాలలో ఉన్నాడు పరిశుద్ధతను కాపాడుకోవడానికి. అయితే దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడిగా బ్రతుకుతే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. యేసు నిన్ను కాపాడుతాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. పరిశుద్ధతను ఎప్పుడైతే పోగొట్టుకుంటావో నీ ఆత్మీయ జీవితం పతనమైపోయినట్లే. ఇంకంతే, కథం, కేలు కథం, దుకాణం బంధు, ఇంకంతే. నువ్వు పరిశుద్ధుడిగా ఉండి శ్రమలు వచ్చినా సరే అవి శ్రమలుగా నిన్ను, వినండి జాగ్రత్తగా, నిన్ను శ్రమలుగా తొక్కిపట్టవు. ఒకనాడు ఆ శ్రమలు పోయే రోజు వస్తుంది. అదే యోబు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తే యోబు అంటాడు ఒక మాట. అందుకే ఇప్పుడు యోబు గ్రంథము మీరు చదివితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చేదైన వేరు అని చెప్పంటే అక్కడ యోబు గ్రంథములో 31వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయములో 34వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకంటే ఒక మహాదినము రాబోతుందని వాక్యం సెలవిస్తుంది. ఆ మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. చేదైన వీరు వేషధారణ. చేదైన వీరేంటి? వేషధారణ. ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు. యోబు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ, నేను మౌనముగా ఉండి ద్వారమును దాటి బయలు వెళ్ళక. మనము ద్వారము దాటి బయటికి రావాలి. లోకమనే ద్వారములో నుంచి బయటికి రావాలి. యేసు ప్రభు వారు కూడా గవిని వెలపలికి వచ్చినవాడుగా ఉన్నాడు. అనగా ద్వారము దాటి అనగా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాల్సిన వాడివి. నీ రొమ్ములో పాపం పెట్టుకొని ఏమంటున్నాడు అక్కడ? నీవు రొమ్ములో పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి వేషధారి. ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. చూసారా? ఎఫ్రాయిము నేనేం చేతును. ఎఫ్రాయిం అంట గాలిని భోంచేస్తున్నాడంట. ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడు? గాలిని భోంచేయడం అంటే గాలి మేడలు కట్టడమే. గాలి మేడలు కడతారు కొందరు కదా. నేను డూప్లెక్స్ కడతా అంటాడు ఒకడు. ఇవి గాలి మేడలు కట్టమంటారు ఇవి. ఎఫ్రాయిం కూడా అంతే, నీతిమంతుని కొడుకు, భక్తుని కొడుకు, దేవునికి ఇష్టడు. యోసేపు దేవునికి ఇష్టంగా జీవించాడు నీతిమంతుడుగా. యోసేపుని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు పోలికతో సమానంగా. దేవునికి స్తోత్రం. మరి ఎఫ్రాయిము జీవితం చూస్తే ఇడు గాలిని భోంచేస్తున్నాడంట. గాలిని భోంచేస్తే ఆకలి తీరుద్దా? ఊర కళ్ళ కనుక్కుంటే పంటే ఆకలి తీరుతుందా? ఊరక సెల్లు నొక్కుంటుంటే ఆకలి తీరుతుందా? వస్త్రాలు వస్తాయా? భార్య బిడ్డలు పోషించుకుంటారా? గాలిని, వాక్యం, నేను ఎవరిని కించపరిచే మాటలు కాదుగా ఇవి. చాలామంది అంతే. కొందరు ఎంప్లాయీస్ ఉంటారు. ఈ వాక్యం కూడా అందరు చాలామంది వింటుంటారు కదా. వారి కుటుంబాలు ఏముంటుంది తెలుసా? ఏముంటుందమ్మా? లక్షలు ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగాలు తెచ్చిన డబ్బులు ఇంట్లుంటాయి, కానీ వారి పిల్లలు ఇష్టానుసారంగా ఆ డబ్బులను ఖర్చు చేసి ఇండ్ల నుంచి బయటికి వెళ్ళరు. ఇళ్ళ నుంచి తల్లిదండ్రులేమో ఉద్యోగాలకు వెళ్తారు, పిల్లలేమో వాళ్ళ ఇష్టానుసారంగా. చేదు వేరు. ఏందంటారు దాన్ని? చేదు వేరు, చేదైన వేరు. అది
అందుకే భక్తుడు ఏమంటున్నాడు, అది వేషధారణ. ఏమంటున్నాడు? అది వేషధారణ. వేషధారి అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట అంటాడు. ఇక్కడ చూడండి, 27వ వచనం కూడా చదువుకుందాం. అదే 31వ అధ్యాయంలో యోబు గ్రంథం. నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందున దేవుని దృష్టికి నేను వేషధారి. నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడుతుంది. రహస్య పాపాలు ప్రేరేపించబడతాయి. నిన్ను బయటికి రాకుండా పాపంలోనే ఉండేటట్టుగా దేవునికి విరుద్ధమైన అలవాట్లు, ఆచారాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అవి హృదయంలోనే పుడతాయి. ఎక్కడ పుడతాయి? ఇవి హృదయంలోనే పుడతాయి. ఈ హృదయం అంట ఎలాంటిది? మోసకరమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది ఘోరమైన వ్యాధితో నింపబడింది, తెగులుతో నింపబడింది. ఈ హృదయమే వేరు. మానవుని జీవితము చెట్టుతో పోలిస్తే అతి ప్రాముఖ్యమైనది ఏరు. హృదయంలో నుంచే అన్నీ వస్తాయంట. మార్కు సువార్త 7:21 కూడా మీరు చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏరు కుళ్ళిపట్టిపోతుంది. ఏరు మట్టి, ఇత్తనం మట్టి పెడ్డల మధ్య ఉండేది చచ్చిపోతుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఏ ఆలోచనలు వస్తున్నాయి? చెడ్డ ఆలోచనలు. వీడికి మంచి ఆలోచనలు లేవు, ఈమెకు మంచి ఆలోచనలు రావు. ఏకాడికి ఓరక గాలిని భోంచేసినట్లుగా దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు అవి ఏం చేస్తాయి? చివరికి పాపంలో పడవేస్తాయి, కీడుని తీసుకొచ్చి పెడతాయి. ఆ కీడు భయంకరమైన ప్రతికూల పరిస్థితుల మధ్య. అబ్షలోము ఉన్నాడు, దావీదు కుమారుడు. చెడ్డ ఆలోచనల వల్ల దేవునికి, తండ్రికి వ్యతిరేకంగా జీవించాడు. చివరికి తండ్రి చెప్పలేదు కానీ తనకు తానే చచ్చిపోవాల్సి వచ్చేసింది. తిరుగుబాటు చేయడం వలన. తల్లిదండ్రికి తిరుగుబాటు చేసినోడు పరిశుద్ధ గ్రంథములో ఘోరమైనటువంటి స్థితిని అనుభవించారు. కాబట్టి చేదైన వేరు. ఈ లక్షణాలన్నీ కూడా చేదు వేరు, తీపి వేరు. మన యేసయ్య తీపి వేరు. ఆయన ఏ ఏరు? ఆయన జుంటి తేనెల ధారల కంటే మధురాతి మధురమైన యేసు ప్రభువారు. ఆయన చేదును తీసేసుకోవాలి. ఇంకనైనా చెప్పేవాళ్ళలాగా చెడిపోతారు చాలామంది. చెప్పేవాడు ఉన్నప్పుడు సంఘములోనికి చేర్చబడితే, నువ్వు సంఘములో దేవుని బిడ్డగా మార్చబడితే యేసుక్రీస్తు తన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు కనుక ఇక నీలో చేదైన వేరు ఉండడానికి అవకాశము లేదు. ఆ చేదు నుంచి నిన్ను విడిపించడానికే, నిన్ను మధురంగా మార్చడానికే పరిశుద్ధ గ్రంథం ఎక్కడుంది? దైవజనుడా, కుండలో చేదు ఏముంది? ఆ చేదే దురాలోచన. చదవమ్మా, ఇంకేముంది? జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఇవన్నీ కూడా చెడ్డ గుణాలు, భయంకరమైన గుణాలు. ఒక 13 దాకుంటాయి. ఇవన్నీ కూడా మానవుని జీవితాన్ని పతనం చేస్తాయి. వేషధారణతో నింపి చివరికి అడ్రస్ లేని జీవితాన్ని చేస్తాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ప్రభుపాదాల దగ్గరకు వచ్చిన మనము చేదైన వేరు ఏదైనా ఉంటే ప్రభు నాలో తీసివేయి. నీతిమంతుడైనటువంటి యోసేపు సంతానము అయినటువంటి ఎఫ్రాయిము జీవితం పతనమైపోయినా ఎఫ్రాయిమును నీవు విడిచిపెట్టలేదు ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము గురించి చాలా చక్కని విషయాలు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయి, అన్ని విషయం చెప్పే సమయం చాలదు. కానీ ఎఫ్రాయిము గురించి ఆలోచన చేస్తూ నాకు ఎంతగానో మనము కూడా మన జీవితాల్లో అటువంటి వారమై ఉండగా ప్రభు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ఉచితమైన ప్రేమ చేతనే మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. చదవండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎఫ్రాయిమును గురించి ఇక్కడ చెబుతాడు. 14 వచనం మనం చదువుదామా? 14వ అధ్యాయము ఎఫ్రాయిము గురించి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫ్రాయిమును గురించి దేవుడు చెబుతున్న మాట ఇక్కడ. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురుపెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును, నా వలననే నీకు ఫలము కలుగును. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము, నేను నిన్ను గురించి ఏం చేస్తున్నాడు ఆయన? నిన్ను గురించి విచారణ చేస్తున్నాడు ఆయన. నీ గురించి ఎఫ్రాయిము విచారణ చేయుచున్నాను. ఏమంటున్నాడు అక్కడ? నేను చిగురుబెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డముగాను వారు త్రొట్టిల్లుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నీతిమంతులంట జాగ్రత్త పడతారు. నీతిమంతుడు అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతులుగా తీర్చబడినటువంటి మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని, చేదు ఏదైనా ఉన్నదేమో ఆ చేదును మనము ఉండకుండగా పరిశుభ్రపరచుకోవడానికి దేనితోటి? వాక్యము ద్వారా. దేని ద్వారా? వాక్యము ద్వారా. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఒక మాట అంటాడు. ఎందుకంటే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో తిరుగుబాటు చేయడం అనేది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. ఎందుకంటే ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎఫ్రాయిమును ఎలా చేయాలనుకున్నాడంటే, నేను సరళావృక్షం వంటి వాడు అనగా నేను అలాంటి స్థితిలో నేను ఉంచాలని కోరుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎఫ్రాయిం ఎడల దేవునికి ఎంతగానో ప్రేమ ఉన్నట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చేదైన వేరు ఏదైనా ఉన్నట్లయితే ఏముండకూడదు? చేదైన హృదయంలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. కడుక్కోవడానికే ఏదైనా ఉంటే దాన్ని కడిగి వేసుకోవడానికే. అందుకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథాన్ని మనం వస్తే 4వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము శుద్ధి చేయబడాలి. ఈ దినాన ప్రభు నీవు శుద్ధీకరణ కూడికలు వచ్చిన నీ జీవితంలో యేసు ప్రభు వారు నిన్ను కడగాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీవు కడుక్కోమని ఆయన వాక్యము ద్వారా నీకు హెచ్చరిక చేస్తున్నాడు. చదవండి. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయమును నీవు కలిగి ఉంటావో చాలు. ఎన్నాళ్ళ వరకు నీవు ఈ దృష్టాభిప్రాయం కలిగి ఉంటావు? చెడ్డ అభిప్రాయము, చెడ్డ అలవాట్లు. యెరూషలేమా, ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ, నాకిష్టమైన వాడా, గాలిని భోంచేస్తున్నావు, బుద్ధి లేని పిరికి గుండె కలిగి జీవిస్తున్నావు, పాపంలోంచి బయటికి రాలేని పిరిగితనం, పాపాన్ని విడిచిపెట్టలేని తనం, త్రాగుడు విడిచిపెట్టలేని తనం, వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టలేని తనం, ఎన్నిసార్లు దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు గాయాలైనా, ఎన్నిసార్లు నష్టం జరిగినా లెక్కలేని. కొందరు చూడండి, ఎంత నష్టం జరిగినా అటనే పోతుంటారు. కానీ ఎందుకు ఈ నష్టం జరిగింది, ఎందుకు ఈ కీడు వచ్చింది, నాకు ఎందుకు ఈ అవమానం వచ్చింది గ్రహించేవారు లేరు.
కాబట్టి యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు రక్తములో కడగబడిన నీతో దేవుని ఆత్మ ఎల్లవేళలా నిన్ను హెచ్చరిక చేస్తుంటుంది, హెచ్చరిక చేస్తుంటాయి. నీలో ఉన్న చెడునంతా కూడా ఆయన వాక్యము ద్వారా శుభ్రపరుస్తున్నాడు. దేవుని ఆత్మ ఎందరిలో ఉంటుందో వారందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎన్నిసార్లు జాగ్రత్త, నా ప్రభు ఈ దినాన ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు వింటావు వెంబడిస్తావని కాదు, లేకపోతే విని వెంబడిస్తావని, ఒకవేళ ఎటువైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు వింటున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వినకపోయినా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ చెవిటి పాములాగా నువ్వు ఉంటానంటే అభ్యంతరం లేదు, కానీ నీవు జ్ఞానం కలిగి చెవులు కలిగి ఈ మాటలు వింటే వాక్యం అంటుంది, సంగములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవిగలవానికి మాటలు అర్థమవుతాయి, చెవులు లేని వారికి అర్థం కాదు ఈ మాటలు. చేదు బ్రతుకు, ఏరు చేదు, ఏరు కుళ్ళిపోతుంది. చేదైన వేరు ఉంటే ఆ చెట్టునంతా నాశనం, కాపంత చెట్టు ఎన్ని కాయలు కాసినా అవి కూడా చేదైపోతాయి. ఏరు చెట్టు మంచిదైతే ఏరు మంచిది, ఏరు మంచిదైతే చెట్టు మంచిదైతుంది. ఒక విలువైనటువంటి ఘనమైనటువంటి యోసేపు సంతానములు ఉన్న ఎఫ్రాయిము ఎలాంటి వాడైపోయాడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిని మనం కాపాడుకోవాలి, మన బ్రతుకును మనం కాపాడుకోవాలి, పవిత్రతను మనము కాపాడుకోవాలి. ఇది నా ప్రభు మాట్లాడుతున్నాడు. చేదైన వేరేదైనా ఉంటే తీసివేయి ప్రభు అని మనం మోకరించి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. చేదైన వేరేదైనా ఉన్నట్లయితే నా ప్రభువా నాలో నుంచి తీసివేయి నాయనా అని మనమందరం కూడా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎఫ్రాయిం వలె అదిగో ఆ దేవుడు ఇంకా ఎఫ్రాయిమును ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. అలాగే నీ ఎడల నా ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఇంకెక్కడెక్కడెక్కడ అవిధేయత మనమున్నామో మనం సరిచేసుకోవడానికి దేవుడి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రైజ్ గాడ్. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోకరించి